స్వాగతం సుస్వాగతం టు వేదిక్ ఫర్ సిఏ సిఎస్ యూట్యూబ్ ఛానల్. హాయ్, దిస్ ఈజ్ సిఏ నరేందర్. ఈ వీడియోలో మనం ఏంటో నేర్చుకున్నానంటే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అనమాట, AS2. సో అసలు ఇన్వెంటరీ అంటే ఏంటిది అని నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఇన్వెంటరీ అనేది ఒక అసెట్ అనమాట. ఏ ఫామ్లో ఉంటుందో ఆ అసెట్ అనేది అంటే ఒకటి ఫినిష్డ్ గుడ్, ఇంకోటి స్టాక్ ఇన్ ట్రేడ్, నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నెక్స్ట్ రా మెటీరియల్. అంటే ఇప్పుడు ఇన్వెంటరీ అనేది ఎలా డివైడ్ అయింది? ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్, ఫినిష్డ్ గుడ్, స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెక్స్ట్ ట్రేడింగ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఉండే ఇన్వెంటరీస్ ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం చేస్తుంది, రా మెటీరియల్ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసి WIP కన్వర్ట్ చేస్తుంది, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్ట్ చేస్తుంది. ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఇంకొంచెం ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే ఫినిష్డ్ కూడా వస్తుంది అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఉండే ఇన్వెంటరీ ఏంటిది? రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్. ఇంకో కంపెనీ ఏంటిది? ట్రేడింగ్ కంపెనీ అనమాట. ట్రేడింగ్ కంపెనీకి ఉండే ఇన్వెంటరీ ఏంట్రా అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ అనమాట. అంటే అసలు స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంట్రా అంటే ఒక కంపెనీ తన సప్లయర్ నుంచి ప్రోడక్ట్ కొనుక్కొని యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రోడక్ట్కి ఏం చేంజెస్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ తన కస్టమర్కి అమ్మిందనుకో, దాన్ని అంటే మనం స్టాక్ ఇన్ ట్రేడ్ అనమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్కి ఇలాంటి ఇన్వెంటరీస్ ఉన్నమాట. ఒకటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ట్రేడింగ్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, దానికి ఈ 4 రా మెటీరియల్స్ ఉంటాయి, ఈ 4 ఇన్వెంటరీస్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ఇన్వెంటరీ. ఇప్పుడు అసలు ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. మనం రాస్తాం కదా ట్రేడింగ్ అకౌంట్లో బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పి ఇంత అమౌంట్ అని చెప్పి, లేదా బ్యాలెన్స్ షీట్లో అసెట్ లెక్క బై క్లోజింగ్ స్టాక్ అని రాస్తాం కదా. ఆ అమౌంట్ ఎంత రాయాలో, ఆ అమౌంట్ ఎంత ఉండాలో AS2 చెప్తుంది అనమాట మనకు. ఓకేనా? AS2 చెప్తుంది దీంట్లో ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎలా చేయాలి అని అంటే లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ NRV. లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ NRV. ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్ గుడ్ ఇన్వెంటరీ కాస్ట్ ఎంత అంటే 1000 రూపీస్, NRV అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ ఎంత అంటే 900. అంటే ఇప్పుడు మనం ఇన్వెంటరీని అదే మనం అనుకున్నాం కదా, క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రేడింగ్, క్లోజింగ్ స్టాక్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఎంత రాసుకోవాలి అమౌంట్ అంటే 900 రూపీస్ రాసుకోవాలి. ఇది మెజర్మెంట్ అనమాట. అసలు కాస్ట్ అంటే ఏంది, NRV అంటే ఏందో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకు లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ NRV అని అంటే మనకు ఒక ప్రుడెన్స్ కాన్సెప్ట్ లేదా కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ఎప్పుడైనా సరే ఫ్యూచర్ వచ్చే లాస్ని ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది, కాస్ట్ ఎక్కువ ఉంది, NRV తక్కువ ఉంది. అంటే చిన్న మీనింగ్ చెప్పుకుంది NRV అంటే మనం ఇప్పుడు తీసుకొని మార్కెట్లో అమ్మితే మనకి ఎంత వస్తుందో దాన్ని NRV అంటామన్నమాట. ఇన్ డీటెయిల్గా NRV అంటే మనం తర్వాత నేర్చుకుందాం, బట్ ఇన్ బ్రీఫ్, ఇన్ షార్ట్ కట్ NRV అంటే ఇప్పుడు మనం దగ్గర ఉన్న ప్రోడక్ట్ని తీసుకొని మార్కెట్లో అమ్మితే మనకి ఎంత వస్తుంది దాన్ని NRV అంటాం అనమాట. సో మనకు అమ్ముకుంటే 900 వస్తుంది, మనం పెట్టుకున్న 1000 రూపీస్, అంటే మనకి 100 రూపీస్ లాస్ కదా. మరి లాస్ట్ మనం బుక్ చేసుకో లాస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడే అకౌంట్ చేయాలి కాబట్టి సో డైరెక్ట్గా క్లోజింగ్ స్టాక్ని ఎంత వాల్యూ ఇవ్వాలి, 900 రూపీస్కి వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇన్ డీటెయిల్గా కాస్ట్ అంటే ఏంది, NRV అంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అంటే మాట్లాడుకుందాం. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ ఆ ఫినిష్డ్ గుడ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏమో రా మెటీరియల్ పర్చేజ్ చేస్తుంది, అదే ట్రేడింగ్ కంపెనీ అయితే జస్ట్ ఫినిష్డ్ గుడ్ అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ పర్చేజ్ చేసుకుంటుంది. సో కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ ఫినిష్డ్ గుడ్ మాట్లాడుకుందాం మనం. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ స్టాక్ ఇన్ ట్రేడ్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయనంటే ఫస్ట్ పాయింట్ పర్చేజ్ ప్రైస్. మనం ఇప్పుడు షాప్కి పోయి మనకి ఏదైతే రా మెటీరియల్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఉందో వాడికి ఆ ప్రోడక్ట్కి మనం ఎంతైతే పైసలు ఇస్తామో దాన్ని మనం పర్చేజ్ ప్రైస్ అనమాట. మనం పర్చేజ్ చేసే టైంలో మనకి ఏమైనా ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తే దాన్ని ఏం చేయాలి, పర్చేజ్ కాస్ట్లో నుంచి మైనస్ చేయాలి. ఓకేనా? పర్చేజ్ కాస్ట్ నుంచి మైనస్ చేయాలి. నెక్స్ట్ మనం పర్చేజ్ చేసే టైంలో ఏదైనా డ్యూటీస్ కానీ నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ కానీ పే చేసినట్లయితే దానికి కూడా ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ కానీ స్టాక్ ఇన్ ట్రేడ్ కానీ యాడ్ చేయాలన్నమాట. ఒకవేళ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఏదైతే ట్యాక్స్ మనం పే చేసినామో అది రిఫండబుల్ అయితే, అంటే మనకు పే చేస్తున్నాం ఇప్పుడు బట్ మనకు రిఫండ్ అవుతుంది ఏదో ఒక రోజు, దాన్ని ఏం చేయాలి, ఏదైతే రిఫండబుల్ ట్యాక్సెస్ ఉన్నాయో దాన్ని కాస్ట్ ఆఫ్ పర్చేజ్కి యాడ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ కానీ స్టాక్ ఇన్ ట్రేడ్ కానీ యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ అనేది
హైదరాబాద్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన రా మెటీరియల్ కావచ్చు లేదా స్టాక్ ఇన్ ట్రేడ్ కావచ్చు, మనం ముంబైయో ఢిల్లీయో ఇంకో వేరే సిటీ నుంచి మనం పర్చేజ్ చేసుకుంటాం. పర్చేజ్ చేసుకుంటే మనం ఏం చేయాలి, ఆ ప్లేస్ నుంచి మన ప్లేస్కి తీసుకురావాలి. అంటే మన కంపెనీ, మన ఇండస్ట్రీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్కి లేదా మన ట్రేడింగ్ లొకేషన్ తీసుకొని రావాలి. తీసుకొచ్చే టైంలో మనకు లోడింగ్ కావచ్చు, అన్లోడింగ్ కావచ్చు, బ్రోకరేజ్ కావచ్చు, కమిషన్ కావచ్చు లేదా ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటి కాస్ట్ మనం దేనికోసం ఇంకర్ అవుతున్నాం, ఇన్వెంటరీ కోసం ఇంకర్ అవుతున్నాం. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంకర్ అయితే ఆ ఇన్వెంటరీకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే ఓన్లీ పర్చేజ్ ప్రైస్ కాదు, పర్చేజ్ ప్రైస్తో పాటు డ్యూటీస్ అండ్ నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయి కదా, దానికి ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ పర్చేజ్కి యాడ్ చేయాలన్నమాట. అంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఈక్వల్ టు 3 పర్చేజ్ ప్రైస్ అండ్ డ్యూటీస్ అండ్ నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ప్లస్ ఆల్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్స్ అనమాట. ఈ 3 కలిపితే మనకి ఏమొస్తుంది, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ వస్తుంది. ఇది కాస్ట్ ఆఫ్ పర్చేస్. ఇప్పుడు ఒకవేళ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే రా మెటీరియల్ పర్చేజ్ చేసుకున్నాం, దీన్ని ఏం చేయాలి, ఫర్దర్ కన్వర్ట్ చేయాలి కదా. సో కన్వర్ట్ చేసేటప్పుడు ఏమేమి కాస్ట్ ఉంటాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి పర్చేజ్ కాస్ట్తో పాటు కన్వర్షన్ కాస్ట్ కూడా ఉంటుంది. అదే ట్రేడింగ్ అయితే ఎక్కడ అయిపోతుంది, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ దగ్గరనే అయిపోతుంది. వాళ్ళకి ఏం కన్వర్షన్ కాస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి రా మెటీరియల్ ఇన్వెంటరీ ఎట్లా వాల్యూ చేస్తారు, కాస్ట్కి వాల్యూ చేస్తారు. కాస్ట్ అంటే ఏంటిది, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ పర్చేస్తో పాటు కన్వర్షన్ కూడా ఉంటుంది కదా, డబ్ల్యూఐపీ కన్వర్ట్ కావాలి, ఆ డబ్ల్యూఐపీ ఎఫ్ఎన్సీ కూడా కన్వర్ట్ కావాలి. ఆ కన్వర్షన్ ప్రాసెస్లో ఏమేమి కాస్ట్ ఇంకర్ అవుతుండొచ్చు అంటే ఫర్దర్గా మాట్లాడుకున్నాం. ఏమేమి ఉంటాయి కాస్ట్ ఆఫ్ కన్వర్షన్లో అని అంటే, ఒకటి డైరెక్ట్ కాస్ట్, ఇంకోటి ఇండైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్కి మరో పేరు ఏంటిది, ఓవర్ హెడ్ అనమాట. డైరెక్ట్ కాస్ట్ అంటే అందరూ తెలిసిందే నార్మల్గా, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ కాస్ట్ ఏంట్రా అంటే, ఇప్పుడు మనం ఒక బుక్ రెడీ చేద్దాం అనుకుంటున్నాం. ఆ బుక్ రెడీ చేయడానికి పేపర్ ఎంత కాస్ట్ అవుతుంది అది మనం డైరెక్ట్ చెప్పగలుగుతాం. అంటే ఆ డైరెక్ట్ ఏదైతే మనం కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాం పేపర్కి, ఆ డైరెక్ట్ కాస్ట్ ఈ బుక్ కోసం చెప్పగలుగుతున్నాం. అంటే ఏదైనా కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మనం రెడీ చేస్తున్నాం, ఆ పేపరు ఈ బుక్ కోసం వాడుతున్నాం కదా, ఆ పేపర్ ఈ బుక్ కోసం అవుతున్న కాస్ట్ మనం డైరెక్ట్ చెప్పగలుగుతున్నాం, ఆ పేపర్లు ఈ బుక్ కోసమే అని చెప్పి. అంటే ఆ పేపర్ మీద మనం ఇంకర్ అయిన కాస్ట్ని ఈ బుక్ కోసం మనం సీదా చెప్పగలుగుతాం. అంటే మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాం అనమాట. ఓవర్ హెడ్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఈ బుక్ కోసం మనం ఈ పలానా ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ఈ బుక్ కోసం ఇంకా మనం చెప్పలేకపోతే దాన్ని అంటే మనం ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం, దాన్ని ఓవర్ హెడ్ అంటాం. ఓవర్ హెడ్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అనమాట. వేరియబుల్ ఓవర్ హెడ్ ఒకటి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఒకటి. వేరియబుల్ ఓవర్ హెడ్ ఒకటి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఒకటి. వేరియబుల్ ఓవర్ హెడ్ అంటే ఏంటంటే అంటే గుర్తుపెట్టుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని నెక్స్ట్ మీకు అండర్స్టాండ్ చేపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. మనం 100 బుక్స్ ఫస్ట్ ఒక 1000 బుక్స్ కొన్నాం, దానికి మనం కవర్ వేద్దాం అనుకుంటున్నాం. ఏమైంది అనుకుంటున్నాం, ఆ 1000 బుక్స్కి కవర్ వేద్దాం అనుకుంటాం. ఆ కవర్ ఎన్ని చేయాలి, 1000 కవర్స్ మనం కొనుక్కొచ్చుకోవాలి. నెక్స్ట్ 2000 బుక్స్ వేద్దాం అనుకుంటాం. మనం ఎన్ని కవర్ కొనుక్కోవాలి, 2000 కవర్స్ కొనుక్కొచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంతైతే పెరుగుతున్నాయో సేమ్ ఈక్వల్గా మనకి ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పెరుగుతుంది అనమాట, వేరియబుల్ ఓవర్ హెడ్ పెరుగుతుంది అనమాట. అంటే మనకి ఎంతైతే యూనిట్స్ పెరుగుతాయో, ఎంతైతే ప్రొడక్షన్ పెరుగుతాయో సేమ్ ఈక్వల్ లెవెల్గా మన కాస్ట్ పెరుగుతూ ఉంటుందని వేరియబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అని పిలుస్తాం అనమాట. వేరియబుల్ ఓవర్ హెడ్ అని పిలుస్తాం అనమాట. ఇది వేరియబుల్ ఓవర్ హెడ్. వేరియబుల్ ఓవర్ హెడ్ అయిన ఖర్చు ఎట్లా అలొకేట్ చేయాలి అని అంటే యాక్చువల్ కెపాసిటీకి అలొకేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ కెపాసిటీ అంటే ఏంటంటే అంటే మనకు 2 కెపాసిటీ నేర్చుకోవాలి. మనకు ఒక టూ కెపాసిటీ లెవెల్స్ తెలిస్తే మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నార్మల్ కెపాసిటీ అని చెప్తాను. నార్మల్ కెపాసిటీ అంటే పాస్ట్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ 5 years 6 years 10 years నుంచో ఏం చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. అంటే ఆ 10 years ఒక యావరేజ్ ప్రొడక్షన్నే నార్మల్ కెపాసిటీ అంటారు అనమాట. యాక్చువల్ కెపాసిటీ అంటే కరెంట్ ఇయర్లో యాక్చువల్గా అంటే దాని కెపాసిటీ వాడుకొని ఎంతైతే ప్రొడక్షన్ చేస్తుందో, యాక్చువల్ ఎంతైతే చేస్తుందో దాన్ని యాక్చువల్ కెపాసిటీ అంటాం. నార్మల్ కెపాసిటీ అంటే మీనింగ్ ఏంటిది, యావరేజ్ కంపెనీ ఇండస్ట్రీ అంటే ఆ కంపెనీ యొక్క యావరేజ్ ప్రొడక్షన్ అనమాట. యావరేజ్ ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది, లాస్ట్ 5 years కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, పాస్ట్ బేస్ తీసుకొని మనం కనుక్కునే ఏంటిది నార్మల్ కెపాసిటీ అనమాట. సో వేరియబుల్ ఓవర్ హెడ్ ఎట్లా అలొకేట్ చేయాలి, బేస్డ్ ఆన్ యాక్చువల్ కెపాసిటీ. నెక్స్ట్ కమింగ్ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనమాట. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎలా అలొకేట్ చేయాలి, అలొకేషన్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ దేనిపైన చేయాలంటే అంటే యాక్చువల్ కెపాసిటీ ఆర్ నార్మల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ బేస్ పైన అలొకేషన్ చేయాలి. ఓకేనా. ఎలా అలొకేట్ చేయాలి ఫిక్స్డ్ ఓవర్ హెడ్కి ఒక 3 examples తీసుకొని మనం క్లారిఫై చేసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ కంపెనీ ఉందన్నమాట. ఎక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దాని నార్మల్ కెపాసిటీ ఎంత అంటే 1 lakh units. యాక్చువల్ కెపాసిటీ ఎంత 80,000 units అనమాట. దానికి అయిన ఫిక్స్డ్ కాస్ట్ అంటే బిల్డింగ్ పైన కట్టే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది, 2 lakh rupees ఉందన్నమాట. ఈ 2 lakhs rupeesని మనం ఏం చేయాలి, ఇది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కదా,
ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే మీనింగ్ చెప్తాను. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎట్లుంటుందంటే ప్రొడక్షన్కి సంబంధం ఉండదు. నువ్వు ప్రొడక్షన్ 0, 8, 1000 ఎన్నైనా వేసుకో ప్రొడక్షన్, బట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఫిక్స్డ్గానే ఉంటుంది. అది ఏం చేంజ్ కాదనమాట. దాన్ని ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటాం అనమాట. ఇప్పుడు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ని అలకేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలరా అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ని అలకేట్ చేసే కంటే ముందు ఆ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ని ఏం చేయాలి, పర్ యూనిట్ ఎంతనో కనుక్కోవాలి. పర్ యూనిట్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కనుక్కున్న తర్వాత అలకేషన్ చేయాలి. ఇప్పుడు మరి పర్ యూనిట్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎలా కనుక్కోవాలరా అంటే గుర్తుపెట్టుకోండి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై యాక్చువల్ కెపాసిటీ ఆర్ నార్మల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలనేది ఫర్దర్గా వెళ్తా ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. బట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై యాక్చువల్ కెపాసిటీ ఆర్ నార్మల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది అనమాట. ఆ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు అలొకేషన్ చేయాలి. ఏ యూనిట్స్కి అలొకేట్ చేయాలి, నార్మల్ కెపాసిటీకా లేకపోతే యాక్చువల్ కెపాసిటీకా అంటే యాక్చువల్ కెపాసిటీకి మాత్రమే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అలొకేట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏమైంది, 80,000 యూనిట్స్ మనం ప్రొడ్యూసింగ్ చేసినాం యాక్చువల్ కెపాసిటీ. మనకు పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత వచ్చింది, 2 రూపీస్ వచ్చింది. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్వెంటరీకి ఎంత యాడ్ చేయాలరా అంటే బేస్డ్ ఆన్ యాక్చువల్ కెపాసిటీ 80,000 యూనిట్స్ ఇంటూ 2 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,60,000. మనం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంకర్ అయినాం, 2 lakhs అయినా. బట్ మనకు యాక్చువల్ కెపాసిటీకి ఎంత అబ్జార్బ్ చేసుకుంది, ఓన్లీ 1,60,000 రూపీస్ మాత్రం అబ్జార్బ్ చేసుకుంది. ఎంతైతే ఫిక్స్డ్ కాస్ట్ని ఇన్వెంటరీ అబ్జార్బ్ చేసుకుందో అంత మాత్రమే ఇన్వెంటరీకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs ఫిక్స్డ్ కాస్ట్లో 1,60,000 మాత్రమే ఈ యూనిట్స్ మనం ఏదైతే యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూషన్ చేసినామో దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే కాస్ట్కి ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా 40,000 చేయాలి, ఇట్స్ అన్ అన్అబ్జార్బ్డ్. సో ఏదైతే అన్అబ్జార్బ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉందో దాన్ని P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి యాజ్ అన్ ఎక్స్పెన్స్ నార్మల్ ఎక్స్పెన్స్ లెక్క P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎగ్జాంపుల్ నెంబర్ 2, బిల్డింగ్ రన్ 2 lakhs, నార్మల్ కెపాసిటీ 1 lakh యూనిట్స్ అండ్ యాక్చువల్ కెపాసిటీ కనుక సేమ్ 1 lakh యూనిట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ని ఎప్పుడైనా సరే అలొకేషన్ చేసేకంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి, ఫార్ములా ఏంటిది, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కెపాసిటీ విచ్ ఎవర్ హయ్యర్తోని డివైడ్ చేయాలి. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఏం చేసినా ఫరక్ పడదు. సో కనుక్కుంటే ఏమొచ్చింది మనకు పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది, పర్ యూనిట్ 2 రూపీస్ వచ్చింది. ఇప్పుడు అలొకేషన్ చేయాలి. ఏ యూనిట్స్కి అలొకేట్ చేయాలి అని అంటే యాక్చువల్ యూనిట్స్ మాత్రమే అలొకేట్ చేయాలి. సో యాక్చువల్ యూనిట్స్ అలొకేట్ చేస్తే ఏమైంది, 1 lakh యూనిట్స్ 2 రూపీస్. సో 2 lakhs వచ్చింది. మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎన్ని దగ్గరైనా మనం అయిందే 2 lakhs మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయొచ్చు, ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయొచ్చు అనమాట. ఏముందో బ్యాలెన్స్. సో P&Lకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలి, నో, నథింగ్ 0 to be transferred. ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఇది చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మీకు ఏం అర్థమవుతుందంటే, వై వీఆర్ డూయింగ్ పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కునేటప్పుడు టోటల్ కాస్ట్ డివైడెడ్ బై యాక్చువల్ కెపాసిటీ ఆర్ నార్మల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ మనం ఎందుకు తీసుకుంటున్నాం ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏమైంది, నార్మల్ కెపాసిటీ ఎంత వచ్చింది, 1 lakh యూనిట్స్ వచ్చింది. అదే యాక్చువల్ కెపాసిటీ ఎంత వచ్చింది, 1,10,000 యూనిట్స్ వచ్చింది అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 2 lakhs. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అలొకేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకోవాలి. ఏం చేసినాం మనం, పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 2 lakhs. ఒకవేళ మనం యాక్చువల్ కెపాసిటీ నార్మల్ కెపాసిటీతో చేద్దాం ఆన్సర్. నార్మల్ అంటే ఇక్కడ ఏమైంది, ఇది లేదనుకుందాం జరసేపు. ఇప్పుడు 1 lakh యూనిట్స్ డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 per unit వస్తుంది. ఆ 2 per unit వస్తుంది ఏంటిది, ఫిక్స్డ్ కాస్ట్ అనేది 2 per unit వచ్చింది. బట్ అలొకేషన్ అనేది దేనికి చేయాలి, యాక్చువల్ యూనిట్స్కి చేయాలి. ఒకవేళ 2 per unit మన నార్మల్ కెపాసిటీతో చేస్తే 2 per unit అనేది ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. దాన్ని ఒకవేళ మనం అలొకేషన్ చేస్తే మనకేమవుతుంది, 2 lakhs అంటే 1,10,000 యూనిట్స్ ఇంటూ 2 రూపీస్ ఏమవుతుంది, 2,20,000 యూనిట్స్ అబ్జార్బ్ అయినట్టు కనబడుతుంది. అసలు యాక్చువల్ మనకి ఎంత అయింది ఫిక్స్డ్ కాస్ట్, ఓన్లీ 2 lakhs అయింది. మరి 2,20,000 ఎక్కడికి వచ్చింది. సో ఇలాంటి సినారియో వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్కి ఎప్పుడైనా సరే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పర్ యూనిట్ కనుక్కునేటప్పుడు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటే మనకు కరెక్ట్ అలొకేషన్ జరుగుతుంది. సో అందుకోసమని ఆ ఫార్ములా అట్లా డిరైవ్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మరి ఇప్పుడు విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే ఇక్కడ యాక్చువల్ కెపాసిటీ హయ్యర్ కాబట్టి ఇక్కడ యాక్చువల్ కెపాసిటీతో తీసుకుంటే 1.81 రూపీస్ పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఏం చేసినాం, అలొకేట్ చేసినాం ఎందుకు, యాక్చువల్ కెపాసిటీకి 1,10,000 యూనిట్స్ ఇంటూ 1.81 రూపీస్ చేస్తే మనకి వస్తుంది, ఎగ్జాక్ట్గా 2 lakhs వస్తుంది. సో మనకి ఎంతైతే ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అయినామో టోటల్ మనం ఏం చేయాలి, ఇన్వెంటరీకి యాడ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఏమైనా P&L పంపాలా, అన్అబ్జర్వ్డ్ ఏముందో లేదు కాబట్టి నో, P&L ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. ఇది ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా అలొకేట్ చేయాలి, 2 steps ఉంటాయండి. ఫిక్స్డ్ కాస్ట్ని అలొకేట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి,
పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ని కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కుంటాం? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈ హైయర్తోని మనం పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంటాం. దెన్ నెక్స్ట్ అలొకేషన్ చేస్తాం. అలొకేషన్ దేనికి చేయాలి? ఓన్లీ ఫర్ యాక్చువల్ కెపాసిటీకి వేయాలి, నాట్ ఫర్ నార్మల్ కెపాసిటీ. అంటే ఈ కరెంట్ ఇయర్లో మనం ఎంత ప్రొడక్షన్ చేసినాం యాక్చువల్గా ఆ యూనిట్స్కి మాత్రమే ఫిక్స్డ్ కాస్ట్ని అలొకేట్ చేయాలి. అది అబ్జార్బ్ అయిపోతుంది. ఏదైనా అన్అబ్జార్బ్డ్ ఉంటే ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ టు P&L షుడ్ నాట్ బి యాడెడ్ టు ఇన్వెంటరీ కాస్ట్. ఎంతైతే ఫిక్స్డ్ కాస్ట్ అబ్జార్బ్ అయిందో యాక్చువల్ యూనిట్స్కి అంత మాత్రమే ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయాలి. ఓకేనా? ఇది ఓవర్ అన్నమాట. ఇక్కడ ఏమైపోయింది? ఫస్ట్ ఇది టోటల్ కాస్ట్ వచ్చేసింది, ఇన్వెంటరీ కాస్ట్ వచ్చేసింది. అంటే ఇన్వెంటరీలో ఏమేమి ఉంటుంది? ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే కాస్ట్ ఆఫ్ పర్చేస్తో పాటు కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఉంటుంది. అదే స్టాక్ ఇన్ ట్రేడింగ్ కంపెనీకి అయితే ఓన్లీ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఉంటుంది. ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ బిలో ఏవైతే 5 నేను మెన్షన్ చేసినో అవి షుడ్ నాట్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్ కాకూడదు అనమాట. ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయకూడదు. కింద నేను మెన్షన్ చేసిన 5 కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? అబ్నార్మల్ వేస్టేజ్. ఈ అబ్నార్మల్ వేస్టేజ్ గురించి కింద నేను డీటెయిల్గా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది? స్టోరేజ్ కాస్ట్ అంటే ఇన్వెంటరీకి స్టోరేజ్ కాస్ట్కి సంబంధమే లేదు. ఇన్వెంటరీకి స్టోరేజ్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఇన్వెంటరీకి యాడ్ చేయకూడదు. ఎప్పుడు బట్ ఎక్సెప్షన్ ఒకటి ఉందన్నమాట. ఎప్పుడు యాడ్ చేయొచ్చు ఇన్వెంటరీ కాస్ట్కి? ఏది? స్టోరేజ్ కాస్ట్. ఒకవేళ ఆ ఇన్వెంటరీకి స్టోరేజ్ అనేది అవసరం, అంటే ఆ ఇన్వెంటరీ స్టోర్ చేస్తే కానీ బయట సేల్ అవ్వదు. అలాంటివి ఎప్పుడైనా సరే నెసెసిటీ, స్టోరేజ్ అనేది ఆ ఇన్వెంటరీకి నెసెసిటీ అయినప్పుడు ఏం చేయాలి? కాస్ట్ని ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ బెవరేజెస్, వైన్ అనమాట. మనం అనుకుంటాం కదా, ఎన్ని సంవత్సరాలు అయితే ఎక్కువ రోజుల్లో వైన్ మనం దాచిపెడతామో అంటే స్టోరేజ్ చేస్తామో దానికి అంత వాల్యూ ఉంటుంది. సో దానికి ఏంటిది? ఆ వైన్కి స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్. అలాంటిది అంటే స్టోరేజ్ చేస్తే కానీ ఇన్వెంటరీ సేల్ అవ్వదు అనే పరిస్థితి ఉంటే స్టోరేజ్ కాస్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. నార్మల్ అయితే యాడ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ వల్ల అడ్మినిస్ట్రేషన్కి అయిన ఖర్చు ఇన్వెంటరీకి యాడ్ చేయకూడదు అనమాట. ఎందుకోసం? ఇన్వెంటరీ అనేది వేరే డిపార్ట్మెంట్లో జరుగుతుంది, ఇన్వెంటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వేరే డిపార్ట్మెంట్ జరుగుతుంది, అడ్మినిస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్. ఓకేనా? సో యాడ్ చేయకూడదు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇన్వెంటరీని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా అవ్వము. ఆఫ్టర్ అంటే ఇన్వెంటరీ రెడీ అయిపోయిన తర్వాత అయ్యే ఖర్చు ఏంటిది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి ఇన్వెంటరీలో యాడ్ అవ్వదు, ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. నార్మల్గా ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది ఇన్వెంటరీకి యాడ్ చేయకూడదు, బట్ ఎక్సెప్షన్ ఉందన్నమాట. మీరు బారోయింగ్ కాస్ట్ A16లో మీకు తెలుస్తుంది ఏ టైంలో ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది మనం ఒక ఇన్వెంటరీకి యాడ్ చేస్తాం అప్పుడు తెలుసుకుంటాం. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బ్రీఫ్ చెప్తాను దీని గురించి. అక్కడ నేర్చుకుంటాం మనం క్వాలిఫైయింగ్ అసెట్. ఏదైనా సరే క్వాలిఫైయింగ్ అసెట్ గురించి మనం లోన్ తెచ్చి ఆ లోన్ అమౌంట్ అనేది ఈ క్వాలిఫైయింగ్ అసెట్ గురించి వాడినట్లయితే దానిపైన మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తామో ఆ ఇంట్రెస్ట్ మనం ఏం చేయొచ్చు? ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయొచ్చు. ఎప్పుడు? ఇన్వెంటరీ అనేది ఒకవేళ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే ఆ క్వాలిఫైయింగ్ అసెట్ గురించి మనం లోన్ తెస్తే ఆ లోన్ పైన మనం ఇంట్రెస్ట్ పే చేసి ఉంటే ఆ లోన్ ఇన్వెంటరీ గురించే వాడి ఉంటాయి. ఓకేనా? ఈ కండిషన్స్ మనకు A16లో మాట్లాడుకుందాం. అది ఎక్సెప్షన్ అనమాట. నార్మల్గా అయితే ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఏం చేయాలి? షుడ్ నాట్ బి యాడెడ్ టు ఇన్వెంటరీ కాస్ట్ అనమాట. ఓకేనా? ఈ 5 ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రెస్ట్కి యాడ్ చేయొద్దు. బట్ మనకేముంది? సెకండ్ పాయింట్కి ఒక ఎక్సెప్షన్ ఉంది, 5th పాయింట్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఓకేనా? డన్. ఇప్పుడు నేనేం చెప్పినా ఈ ఇంట్రెస్ట్ ఛార్జ్ యాడ్ అవుతుందని చెప్పాను కదా. ఒకటి ఏం చెప్పినా మీకు నేను అబ్నార్మల్ వేస్టేజ్ గురించి మాట్లాడదామని చెప్పాను కదా. కింద అబ్నార్మల్ వేస్టేజ్కి మాట్లాడుకుందాం. మనం ఏం చెప్పినాం? అబ్నార్మల్ వేస్టేజ్ వల్ల అయిన కాస్ట్ మనం ఇన్వెంటరీకి యాడ్ చేయకూడదు. అది అబ్నార్మల్ వేస్టేజ్ కాస్ట్ ఎలా కనుక్కోవాలో కింద మనం నేర్చుకుందాం. ఓకేనా? అబ్నార్మల్ వేస్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మనం పర్చేజ్ చేసినాం. ఎంత? ఒక్కొక్క లీటర్కి 100 రూపీస్ పెట్టి మనం పర్చేజ్ చేసినాం. టోటల్ కాస్ట్ ఎంత అయింది? మనకు 10 lakh రూపీస్ అయింది. అయితే నార్మల్గా మనము ఒక 1000 లీటర్స్ పర్చేజ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మనది హైదరాబాద్ ఉంది, పెట్రోల్ బంక్ మనది హైదరాబాద్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం? ముంబై నుంచో, ఢిల్లీ నుంచో, ఎక్కడి నుంచో, నార్త్ నుంచో, సౌత్ నుంచో, ఎండ్ ఆఫ్ ది సౌత్ స్టార్ట్ ఆఫ్ నార్త్ నుంచో మనం ఏం చేస్తున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇదేని పెట్రోలియంని. ఎంత? 1000 లీటర్స్ని. అంటే 1000 లీటర్స్ మనం పర్చేజ్ చేసి 10 lakhs రూపీస్ కట్టినాం. బట్ ఏదైతే మనం పెట్రోల్ 1000 లీటర్స్ కొన్నామో అది మన పెట్రోల్ బంక్ వచ్చేసరికి 1000 లీటర్స్ ఉండదు. సమ్ ఎవాపరేషన్ జరుగుతుంది. అది ఏంటిది? అది నార్మల్ లాస్. మనం ఏం చేసినా ఆ నార్మల్ లాస్ని ఆపలేము, తగ్గించలేము. సో అలాంటిది ఏమైతే నార్మల్ లాస్ అంటే మీనింగ్ ఏంటిది? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా నార్మల్ లాస్ అనేది మనం ఆపలేము. ఏదైతే ఆపలేమో దాని ఏమంటే నార్మల్ లాస్ అన్నమాట. అంటే
నార్మల్ లాస్ ఏమవుతుంది, అది మనం ఏం చేసినా తగ్గదు, నార్మల్ లాస్ ఎప్పుడు అలానే ఉంటుంది, అది నార్మల్ లాస్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఎంత నార్మల్ లాస్ 10% ఉంది. సో అవుట్ ఆఫ్ 10,000 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ రిసీవ్డ్ ఓన్లీ 8,500 లీటర్స్ వచ్చిందన్నమాట. అంటే మనం 10,000 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కొనుక్కొని వచ్చినాం, బట్ మన స్టోరేజ్కి అంటే మన గోడౌన్కి వచ్చేసరికి ఎంత ఉందంట, 8,500 లీటర్సే ఉందంట. దీంట్లో నార్మల్ లాస్ ఉంది, అబ్నార్మల్ లాస్ ఉంది. కింద కనుక్కుందాం అబ్నార్మల్ లాస్ ఎంత అయింది, నార్మల్ లాస్ ఎంత ఉండాలి, ఎంత అయింది అనమాట. టోటల్ లాస్ ఎంత 1,500. దీంట్లో నార్మల్ లాస్ ఎంత మనం అనుకున్నాం కదా 10% అని, అంటే 10,000 లీటర్స్ మనం కొనుక్కుంటే మనకు వచ్చేవరకు ఎంత ఉండాలి మినిమం, అంటే నార్మల్ లాస్ ఎంత అవుతుంది 1,000 లీటర్స్ అవుతుంది, కానీ మనకి యాక్చువల్ లాస్ ఎంత అయింది 1,500 లీటర్స్ అయింది. అంటే నార్మల్ లాస్ 1,000 లీటర్స్ అయింది, మిగతా 500 ఎక్సెస్ అయింది కదా, అదేంటిది అబ్నార్మల్ లాస్. ఈ అబ్నార్మల్ లాస్కి ఏదైతే అయిందో దానిపైన మనం ఏదైతే ఖర్చు పెట్టినామో ఇంకా కాస్ట్ ఇంక్రీజ్ అయినామో అది ఇన్వెంటరీకి యాడ్ చేయకూడదు. ఓకేనా, అది ఎలా కనుక్కుందాం మనం ఇప్పుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని క్వశ్చన్లా అబ్నార్మల్ లాస్ ఉంటే మనం ఏం చేయాలి, రివైజ్డ్ యూనిట్ పర్ యూనిట్ కాస్ట్ అనుకోవాలి, రివైజ్డ్ పర్ యూనిట్ కాస్ట్ అనుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అబ్నార్మల్ లాస్ అనేది క్వశ్చన్లో మీకు కనబడితే రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలి, రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలి. ఆ రివైజ్డ్ కాస్ట్ పర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. స్టెప్ 1 ఏం చేయాలి, టోటల్ కాస్ట్ మనం ఎంతైతే పర్చేజ్ చేసినప్పుడు ఎంత ఇన్వెంటరీ ఎంత రా మెటీరియల్లో స్టాక్ ఇన్వెంటరీ పర్చేజ్ చేసినామో దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ దానికైనా టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ మైనస్ నార్మల్ లాస్ తీసేసేయాలి. టోటల్ క్వాంటిటీ మైనస్ నార్మల్ లాస్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది అన్నమాట. రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. ఇదే మనం చేసిన ఇక్కడ టోటల్ కాస్ట్ మైనస్ టోటల్ యూనిట్స్ డివైడెడ్ బై నార్మల్ లాస్. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 10,000 మైనస్ 1,000 చేస్తే మనకి వచ్చింది రివైజ్డ్ కాస్ట్ పర్ లీటర్ ఎంత వచ్చింది, పెట్రోల్ ఎంత వచ్చింది 311.11 రూపీస్ వచ్చింది. అంటే 111 రూపీస్ .11 వచ్చింది పర్ లీటర్కి. అది రివైజ్డ్ కాస్ట్ అనమాట. ఈ రివైజ్డ్ కాస్ట్ని మాత్రమే, ఈ రివైజ్డ్ కాస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఏం చేయాలి, మనం ఇన్వెంటరీకి తీసుకోవాలన్నమాట. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్, ఫస్ట్ రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇల్లాక ఫస్ట్ మనకి ఏం తెలిసింది, ఇన్వెంటరీ కాస్ట్ పర్ లీటర్ 100, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలిసింది, నాట్ 100 రూపీస్ 1111 అని తెలిసింది. ఇప్పుడు కనుక్కోవాలి నెక్స్ట్ స్టెప్లో ఏం కనుక్కోవాలి, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ దేని కనుక్కోవాలి, యాక్చువల్ యూనిట్స్ కనుక్కోవాలి. యాక్చువల్ యూనిట్స్కి మనం ఏం చేయాలి, యాక్చువల్ యూనిట్స్కి రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, ఎంతైతే మనకు అమౌంట్ వస్తుందో అది మాత్రమే ఇన్వెంటరీకి యాడ్ చేయాలి. ఓకేనా, యాక్చువల్ లీటర్స్ మన దగ్గర మనకు ఎంతైతే ఉన్నాయో ఆ లీటర్స్ ఇంటూ మనకి రివైజ్డ్ కాస్ట్ వచ్చింది కదా, అది మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఏం చేయాలి, ఇన్వెంటరీకి యాడ్ చేయాలి. అబ్నార్మల్ లాస్ ఎంతైతే ఉందో దాన్ని ఏం చేయాలి, రివైజ్డ్ కాస్ట్ని మల్టిప్లై చేస్తే వచ్చిన అమౌంట్ ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకోసం, ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ అంటే మనం ఆ అబ్నార్మల్ లాస్ని సమ్ ప్రాసెస్ చేస్తే, సమ్ కండిషన్ సంథింగ్ ఏదో మనం ఏదైనా జాగ్రత్త పడితే ఆ అబ్నార్మల్ లాస్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో మనం ఏదైతే ఎలిమినేట్ చేయగలుగుతామో దాన్ని ఏం చేయాలి, అది మనం ఎలిమినేట్ చేయగలుగుతాం అబ్నార్మల్ లాస్ని. అది మనం చేయకుండా ఉన్నప్పుడు మనకేమవుతుంది, అబ్నార్మల్ లాస్ వస్తుంది అనమాట. ఆ అబ్నార్మల్ లాస్ ఏం చేయాలి, మనం P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి. ఎప్పుడైనా క్వశ్చన్లో అబ్నార్మల్ లాస్ మీకు కనబడితే రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవాలి. రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏంటిది, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ మైనస్ అబ్నార్మల్ లాస్ చేస్తే మనకి ఏమొస్తుంది, రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. ఆ రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ని తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. ఫస్ట్ మన కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఏంటిది, మన ఎగ్జాంపుల్లో 10 lakhs, బట్ అబ్నార్మల్ లాస్ ఉంది కదా, అబ్నార్మల్ లాస్ ఎంత అవుతుందో అది ఇన్వెంటరీ కాస్ట్కి యాడ్ చేయకూడదు. ఓకేనా, సో మనం ఏం చేస్తున్నాం, రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనుకుంటున్నాం. రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాస్ట్ పర్ యూనిట్ మళ్ళీ అనుకుంటున్నాం. ఎందుకోసం, అబ్నార్మల్ లాస్ తీసేసేయాలి కదా. ఆ 10 lakhsలో సమ్ అబ్నార్మల్ లాస్ ఉంది కదా, అబ్నార్మల్ లాస్ రిలేటెడ్ కాస్ట్ ఉంది కదా 10 lakhsలో, అది తీసేసేయాలి. అది ఎట్లా తీసేయాలరా అంటే, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఏంటరా అంటే యాక్చువల్ యూనిట్స్, అంటే మనకి ఎంత రిసీవ్ అయింది, 8,500 లీటర్స్ రిసీవ్ అయింది, ఇంటూ రివైజ్డ్ కాస్ట్ ఎంత 311.11 రూపీస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 9,44,444 రూపీస్. ఆ 10 lakhs రూపీస్లో 9,44,440 రూపీస్ మాత్రమే ఇన్వెంటరీ కాస్ట్ అవుతుంది. మనం నేర్చుకున్నాం కదా, అబ్నార్మల్ లాస్ ఏమైనా వస్తే అబ్నార్మల్ లాస్ వల్ల ఏదైనా కాస్ట్ ఇంకా అయితే దాన్ని ఇన్వెంటరీకి యాడ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి మనకేమవుతుంది, 9,44,444 మాత్రమే ఇన్వెంటరీకి యాడ్ చేయాలి. మిగతాది ఎంతైతే అమౌంట్ ఉందో 10 lakhs మైనస్ 9,44,444 నుంచి తీసేసే మనకి ఎంత వచ్చింది, 55,550 రూపీస్ ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకోసం, అబ్నార్మల్ లాస్ వల్ల ఇంక్రీజ్ అయిన కాస్ట్ ఇన్వెంటరీకి యాడ్ చేయకూడదు. ఓకేనా, దిస్ ఈజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్, అబ్నార్మల్ లాస్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్, దాన్ని మర్జీ చేయకండి. ఓకేనా, ఒకవేళ క్వశ్చన్లో అబ్నార్మల్ లాస్ లేకపోతే అసలు క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు. అబ్నార్మల్ లాస్ ఎంత, రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత, అవన్నీ అవసరం లేదు. మనం
ఫిక్స్డ్ ఓవర్ హెడ్కి ఫిక్స్డ్ కాస్ట్కి ఏం అనుకున్నాం మనం ఫస్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ని ఎట్లా అలొకేట్ చేసినాం అలొకేట్ చేసే కన్నా ముందు మనం ఏం చేసినాం పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకున్నాం పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా అనుకోవాలి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ఏం చేయాలి యాక్చువల్ కెపాసిటీ ఆర్ నార్మల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి ఇది ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ దెన్ అలొకేషన్ చేయాలి ఏ యూనిట్స్కి అలొకేట్ చేయాలి యాక్చువల్ యూనిట్స్కి అలొకేట్ చేయాలి అదే ఓవర్ హెడ్ ఇక్కడ ఉంది అబ్నార్మల్ లాస్ ఉంది కదా అబ్నార్మల్ లాస్ ఉన్నప్పుడు ఏం చేయాలి రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనుకోవాలి రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఓకేనా రివైజ్డ్ కాస్ట్ ఎలా అనుకోవాలి టోటల్ కాస్ట్ మనం ఎంతైతే పర్చేజ్ చేసినామో ఎంతైతే అమౌంట్ పే చేసినామో ఆ అమౌంట్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది ఆ రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏం చేయాలి యాక్చువల్ యూనిట్స్ ఎంతైతే మనం రిసీవ్ అయినామో ఆ యూనిట్స్కి మల్టిప్లై చేస్తే వచ్చిన కాస్ట్ ఏం చేయాలి ఇన్వెంటరీ కాస్ట్ యాడ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఏంటిది అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఇంటూ రివైజ్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేస్తే వస్తుంది ఒక అమౌంట్ వస్తుంది అమౌంట్ ఏం చేయాలి పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ ఎందుకోసం అబ్నార్మల్ లాస్ వల్ల వచ్చిన కాస్ట్ అది ఇన్వెంటరీకి యాడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేయాలి ఓకేనా దిస్ ఈజ్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక 5 మెథడ్స్ ఉన్నాయన్నమాట ఇవి ఆల్రెడీ మనం ఫౌండేషన్ లెవెల్ నేర్చుకున్నాం బట్ ఒక గ్లిమ్స్ ఇస్తాను మీకు ఓకేనా ఫీఫో మనకి ఏ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫీఫో ఉంది వెయిటెడ్ యావరేజ్ ఉంది స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ ఉంది స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ ఉంది రీటైల్ మెథడ్ ఉంది అసలు ఫీఫో మెథడ్ అంటే ఏంట్రా అంటే మనం ఏదైతే రా మెటీరియల్ కావచ్చు లేదా ఫినిష్ గుడ్ ఏదైతే ఫస్ట్ పర్చేజ్ చేస్తామో అది ఫస్ట్ సేల్ చేసినట్టు మనం అనుకోవాలన్నమాట అంటే ఫస్ట్ పర్చేజ్ చేసింది ఫస్ట్ సేల్ అంటే అనుకోవాలి సో ఈ ఫీఫోలో ఏం అర్థం కావాలి మనకు ఫస్ట్ ఏదైతే పర్చేజ్ చేసామో అదే సేల్ చేసాం అనుకోవాలి సో ఇక్కడ ఏం చేయాలి ఇన్వెంటరీ ఎట్లా వాల్యుయేట్ చేసామో కనుక్కుందాం అండర్ ఫీఫో మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏప్రిల్ రోజు మనం ఎంత పర్చేజ్ చేసామంటే 10,000 యూనిట్స్ పర్చేజ్ చేసినాం ఎంతకు 10 రూపీస్ పర్ యూనిట్ పెట్టి పర్చేజ్ చేసినాం అదే ఫస్ట్ జూన్కి ఎంత పర్చేజ్ చేసినామంటే 500 యూనిట్స్ పర్చేజ్ చేసినాం ఎంత పెట్టి పర్చేజ్ చేసినాం 20 పర్ యూనిట్ పెట్టి పర్చేజ్ చేసినాం అనమాట సో దాంట్లో నుంచి మనం టోటల్ ఎంత చేసినాం 1,500 యూనిట్స్ పర్చేజ్ చేసినాం అనమాట డిఫరెంట్ డేట్స్లో ఎంత సేల్ చేసినాం 800 యూనిట్స్ 20 పర్ యూనిట్ సేల్ చేసినాం మనం ఇప్పుడు ఇన్వెంటరీ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కనుక్కోవడంలో సేల్స్ ఎంత చేసినాం అనేది ఇర్రిలెవెంట్ ఓకేనా ఏ ప్రైస్కి సేల్ చేసిన ఇర్రిలెవెంట్ సో క్వశ్చన్లో 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ ఎంత అని అడుగుతుండొచ్చు లేదా క్లోజింగ్ స్టాక్ ఎంత అని అడుగుతుండొచ్చు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ ఎంత అంటే మనం ఎంతైతే సేల్ చేసినామో ఆ యూనిట్స్ ఇంటూ కాస్ట్ వేయాలి ఏ కాస్ట్ మనం ఎంతైతే పర్చేజ్ చేసినామో అంత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే మనం ఏదైతే గూడ్స్ పర్చేజ్ చేసినామో ఆ పర్చేజ్ చేసిన గూడ్స్ని అమ్మడం కోసం మనకు ఎంత ఖర్చు అయింది అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ ఏంటిది మళ్ళీ ఒకసారి చెప్తున్నా రిపీటెడ్ మనం ఏవైతే గూడ్స్ పర్చేజ్ చేసినామో అవి సేల్ చేయడం కోసం అయిన ఖర్చుని ఏమంటే మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ అన్నమాట ఇప్పుడు చూడండి మరి ఇప్పుడు 800 యూనిట్స్ మనం సేల్ చేసినాం అవి యాక్చువల్గా ముందేం చేసినాం పర్చేజ్ చేసినాం కదా మరి పర్చేజ్ చేసే టైంలో మనం ఆ 800 గూడ్స్ని అమ్మడం కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయినాం ఓన్లీ పర్చేజ్ కాస్ట్ ఇంకర్ అయినాం ఎంత మనం ఏం మాట్లాడుకున్నాం ఫస్ట్ అవుట్లో ఏదైతే ఫస్ట్ పర్చేజ్ చేస్తామో అదే ఫస్ట్ సేల్ చేస్తాం కదా ఏదైతే ఫస్ట్ పర్చేజ్ అదే సేల్ చేస్తాం మనం ఎంత పర్చేజ్ చేసినాం 1000 యూనిట్స్ పర్చేజ్ చేసినాం ఎంతకి 10 రూపీస్కి సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ ఈక్వల్ టు 800 యూనిట్స్ ఇంటూ 10 రూపీస్ ఓకేనా ఎందుకోసం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ని 10తో మల్టిప్లై చేసిన అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది క్లోజింగ్ స్టాక్ అంటే మీనింగ్ ఏంటిది మనం ఎంత పర్చేజ్ చేసినాం ఎంత సేల్ చేసినాం ఎన్ని మిగిలిపోయిన వాటిని అంటాం క్లోజింగ్ స్టాక్ అంటాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటిది మనం పర్చేజ్ చేసిన దానిలో నుంచి ఎంత సేల్ చేసినాం ఆ సేల్ చేసేయడానికి మనం ఎంత కాస్ట్ ఇంకర్ అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది మరి మొత్తం 1,500 మనం పర్చేజ్ చేసింది 800 సేల్ చేసినాం దాంట్లో 200 ఫస్ట్ స్లాట్లో మిగిలిపోయినాయి ఇఫ్ నెక్స్ట్ స్లాట్లో కొన్నాయని 500 మిగిలిపోయినాయి సో ఇన్వెంటరీ కాస్ట్ ఏమవుతుంది 200 యూనిట్స్ ఇంటూ 10 రూపీస్ అండ్ మిగిలిపోయిన 500 యూనిట్స్కి ఏం చేయాలి 20 రూపీస్తో మల్టిప్లై చేయాలి టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 12,000 ఓకేనా నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అండర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ నువ్వు ఎప్పుడు కొన్నావు సంబంధం లేదు మొత్తం ఏం చేయాలి టోటల్ పర్చేస్ ఏం చేయాలి వెయిటెడ్ యావరేజ్ అనుకోవాలి టోటల్ పర్చేస్కి వెయిటెడ్ యావరేజ్ అనుకోవాలి ఆ వెయిటెడ్ యావరేజ్ ఎట్లా కనుక్కోవాలరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్న పోయింది యాజ్ ఇట్ ఈజ్ సో పర్చేజ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ రోజు మనం పర్చేజ్ చేయడం వల్ల మనకి ఎంత కాస్ట్ అయింది 10,000 అయింది ఫస్ట్ జూన్ రోజు పర్చేజ్ చేయడం వల్ల ఎంత అయింది 10,000 అయింది టోటల్ ఈ 2 పర్చేసెస్ కలిపి కాస్ట్ ఎంత అయింది 20,000 అయింది ఈ 20,000 బట్టి ఎన్ని యూనిట్స్ కొన్నాం 1,500 యూనిట్స్ సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ డివైడ్ బై టోటల్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 13.33 పర్ యూనిట్ అంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇన్వెంటరీలా ఒకటి క్లోజింగ్ స్టాక్ అడుగుతుండొచ్చు క్వశ్చన్లా లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ అడుగుతుండొచ్చు వెయిటెడ్ యావరేజ్ మెథడ్లా
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్కి కావచ్చు, క్లోజింగ్ స్టాక్ కావచ్చు, వెయిటెడ్ యావరేజ్ బేసిస్ పైన మనం ఎంతైతే అమౌంట్ వచ్చిందో అదే అప్లై చేయాలి రెండింటికి. ఐదర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ కావచ్చు, క్లోజింగ్ స్టాక్ కావచ్చు. ఏ అమౌంట్ వేయాలి? వెయిటెడ్ యావరేజ్ మెథడ్ యూజ్ చేసి మనం ఎంతైతే అమౌంట్ కనుక్కున్నాం ఆ అమౌంట్ వేసుకొని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంకోటి లీఫో మెథడ్ అనేది AS2లో ప్రొహిబిట్ అయిపోయింది. లీఫో మెథడ్ లేదు AS2లో. నెక్స్ట్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అంటే మనం ఏ గూడు అమ్మినాం, ఏ గూడు కొన్నాం, ఏ గూడు కొనుక్కొచ్చినాం, ఏ గూడు అమ్మినాం మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? జ్యువెలరీ షాప్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజ్ చేసినాం 1 ఏప్రిల్ రోజు ఒక రింగు, ఒక చైను, ఒక బ్రాస్లెట్. మనం ఏం సేల్ చేసినాం? ఒక రింగు సేల్ చేసినాం. మనకు అర్థమవుతుంది కదా, ఏ రింగ్ పర్చేజ్ చేసినాం, ఏది పర్చేజ్ చేసినాం, ఏది సేల్ చేసినాం. సో క్లోజింగ్ స్టాక్ ఏం మిగిలింది? రింగ్ పోతే మిగిలేదు ఏంటిది? బ్యాంగిల్స్ అయినాయి కదా, దానికి ఎంత కాస్ట్ ఉందో అది వేస్తే సరిపోతుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ తెలుసు కదా మనకు, ఒకటే రింగ్ కదా, ఎంత? 1 lakh rupees. ఇలా స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్లో మనం ఏం పర్చేజ్ చేస్తున్నాం, ఏం అమ్ముతున్నాం, ఎంత అమ్ముతున్నాం అనేది మనకు క్లియర్ కట్ పిక్చర్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ వాడాలి. ఓకేనా? నెక్స్ట్ స్టాండర్డ్ కాస్ట్ మెథడ్. స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ అంటే స్టాండర్డ్ కాస్టింగ్లో నేర్చుకుంటాం. చెప్పాలంటే కాస్టింగ్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం అనమాట. అంటే స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ ఏం చేస్తాం అనమాట? బేస్డ్ ఆన్ మెటీరియల్, లేబర్ కెపాసిటీ యూటిలైజేషన్ బట్టి మనం ఆ కాస్ట్ అలొకేషన్ నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ఇది కంప్లీట్గా ఎక్కడ ఉంటుంది? మనకు కాస్టింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రీటైల్ మెథడ్. రీటైల్ మెథడ్ అంటే ఏంట్రా అంటే ఎప్పుడైనా సరే వెన్ స్టాక్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది లేదా సిమిలర్గా ఉంటుందన్నమాట. ఆ సిమిలర్గా ఉంటుంది, అది ఎమ్మటెమ్మటి చేంజ్ అవుతూ ఉంటే సిమిలర్ ఉంటుంది. ఎక్కడ వాడతారు రీటైల్ మెథడ్ అంటే రీటైల్ షాప్లో వాడతారు అనమాట. బల్క్ అమౌంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఏం ఎప్పుడెప్పుడు ర్యాపిడ్గా పోతూనే ఉంటాయి, అమ్ముడు పోతూనే ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియదు అనమాట ఎంత వస్తుంది, ఎంత అవుతుందో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాబట్టి ఆ రీటైల్ మెథడ్ వాడతారు. ఎక్కడ ఎక్కువ రీటైల్ షాప్లలో వాడతారు. ఎలా వాడతారు అంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీ. ఆ ఇన్వెంటరీ, ఆ పలానా ఇన్వెంటరీని నువ్వు ఎంతకు అమ్ముతున్నావు మైనస్ గ్రాస్ మార్జిన్. నీకు తెలుస్తుంది కదా పలానా ఇన్వెంటరీ పైన నీకు ఎంత గ్రాస్ మార్జిన్ వస్తుందో, ఆ సెల్లింగ్ ప్రైస్లో నుంచి గ్రాస్ మార్జిన్ నీకు వచ్చే ప్రాఫిట్ని తీసేసి వచ్చేది ఏంటిది? కాస్టే కదా, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. ఓకేనా? ఇవి 5 మెథడ్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇవి ఆల్రెడీ మన ఫౌండేషన్ లెవెల్ నేర్చుకుని జస్ట్ గ్లిమ్స్ ఇచ్చాం మీకు. నెక్స్ట్ టోటల్గా కంప్లీట్గా మనం ఏమైపోయింది? కాస్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏంటిది? మనం కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అనుకున్నాం కదా, ఇప్పుడు ఎన్ఆర్వి అంటే నేర్చుకున్నాం. ఎన్ఆర్వి నెట్ రియలైజబుల్ వాల్యూ అనేది ఫినిష్ గుడ్కి ఉంటుంది, రా మెటీరియల్కి ఉంటుంది, WIPకి ఉంటుంది. సో మనం ఇప్పుడు 3 వాటికి ఎన్ఆర్వి అంటే నేర్చుకున్నాం. ఫస్ట్ ఫినిష్డ్ గుడ్కి ఎన్ఆర్వి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. మనం ఎస్టిమేట్ చేయాలి. మన దగ్గర ఒక ఫినిష్డ్ గుడ్ ఉంది, దాని కాస్ట్ ఉంది మనకు పైన కనుక్కున్నాం, పైన మొత్తం కాస్ట్ అనుకున్నాం, ఇప్పుడు ఎన్ఆర్వి అనుకుంటున్నాం. మనం ఎస్టిమేట్ చేయాలన్నమాట. ఆ ఫినిష్డ్ గుడ్ ఒకవేళ మనం ఇప్పుడు మార్కెట్లో అమ్మితే మనకు ఎంత వస్తుంది, అది ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోవాలి మనం? ఎస్టిమేటెడ్ కాస్ట్ టు మేక్ ద సేల్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఒకవేళ ఆ ఫినిష్డ్ గుడ్ ఇప్పుడు అమ్మితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఏంటిది? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు అమ్మడానికి మనకి ఏమైనా ఖర్చు అయితే చెక్ చేసుకోవాలి, ఎస్టిమేట్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ నుంచి మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎన్ఆర్వి వస్తుంది అనమాట. ఏదైతే మనకు మిగిలిపోయిందో ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్లో నుంచి ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్ తీసేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని అంటే మనం నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ అంటే ఏంటిది? నెట్ సెల్లింగ్ ప్రైస్ అనమాట, అంతే. ఓకేనా? దిస్ ఈజ్ నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఇప్పుడు నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ WIP ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ ప్రోగ్రెస్ మన దగ్గర నాట్ ఫర్ సేల్ అనమాట. ఎందుకోసం? దాన్ని ఫినిష్ కూడా కన్వర్ట్ చేసి ఆ ఫినిష్ కూడా అమ్ముతాం కాబట్టి WIPకి WIP అంటే వర్కింగ్ ప్రోగ్రెస్కి నో సెల్లింగ్ ప్రైస్ అనమాట, దానికి సెల్లింగ్ ప్రైస్ ఉండదు. సో మనం ఏం చేస్తున్నాం? దాన్ని WIPని ఏం చేయాలి? WIP డైరెక్ట్గా మార్కెట్లో అమ్మం కదా, సో దానికి ఏముండదు? ఎన్ఆర్వి ఉండదు, సెల్లింగ్ ప్రైస్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? WIPని ఫినిష్ కూడా కన్వర్ట్ చేసి అప్పుడు అమ్మాలి. సో మనం డైరెక్ట్ ఏం చేస్తున్నాం? ఏదైతే మనం ఫినిష్ కూడా తయారు చేసాం WIPతోని, దాని సెల్లింగ్ ప్రైస్తోనే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ఆర్వి కనుక్కోవాలి. ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఎందుకోసం? WIPకి నో సెల్లింగ్ ప్రైస్ అనేది ఉండదు WIPకి. ఎందుకోసం? WIP అమ్ముతాం మనం, అమ్మం కదా. ఏం చేసేప్పుడు ఫినిష్డ్ గుడ్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత అమ్ముతాం కాబట్టి ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ ఇస్తాం. దాని నుంచి ఏం చేయాలి? ఇప్పుడు మరి WIP ఉంది, WIP నుంచి ఫినిష్ గుడ్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కాస్ట్ అవుతాయి కదా, మరి అది తీసేయాలి కదా, అది తీసేసేయాలి ఫస్ట్. మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ WIP, కన్వర్షన్ కాస్ట్ తీసేసేయాలి. WIP కన్వర్షన్ కాస్ట్ మైనస్ చేయాలి. ఇక్కడ నుంచి ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ నుంచి నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ఏదైతే ఫినిష్ గుడ్ ఉందో ఆ ఫినిష్ గుడ్ మనం అమ్మాలంటే ఏమైనా ఖర్చు ఇంకర్ అవుతామా? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఏమైనా ఇంకర్ అవుతామా? అది మైనస్ చేయాలి. వచ్చిన అమౌంట్ ఏంటిది? నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ WIP. ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్. ఆ WIP కోసం మనం ఎంత ఇంకర్ అయినా? కాస్ట్ టిల్ డేట్ 10,000 ఇంకర్ అయినాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ అంటే ఈ WIPని మనం ఫినిష్ గుడ్ కన్వర్ట్ చేసి ఆ ఫినిష్ గుడ్ మార్కెట్లో అమ్మితే మనకి ఎంత వస్తుందంట? 25,000 వస్తుందంట.
ఇప్పుడు మరి WIPని ఫినిష్ గుడ్ కన్వర్ట్ చేసినాం, అమ్మితే మనకి ఎంత వస్తుంది 20,000 వస్తుంది. బట్ అమ్మాలంటే మనకు కొంచెం ఖర్చు అవుతుందంట, అదేంటిది సెల్లింగ్ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ 2,000 అవుతుంది. ఓకేనా. కాస్ట్ ఎట్ టు బి ఇంకర్డ్ అంటే ఈ WIPని ఫినిష్ గుడ్ కన్వర్ట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందంట 10,000 అవుతుందంట. ఇప్పుడు మనం ఏం చేయాలి, WIPది NRV కనుక్కోవాలి. మనం నేర్చుకున్నాం కదా WIPకి నో సెల్లింగ్ ప్రైస్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫినిష్ గుడ్ తీసుకోవాలి 25,000. మనం WIPని ఫినిష్ గుడ్ కన్వర్ట్ చేయాలి కదా, దానికి ఎంత ఖర్చు అవుతుంది 10,000 అవుతుంది. బట్ ఫినిష్ గుడ్ అమ్మాలంటే మనకు కొంత ఖర్చు అవుతుంది కదా, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్ అదెంత అవుతుంది 2,000 అవుతుంది. సో వచ్చిన అమౌంట్ 13,000 అనేది NRV ఆఫ్ WIP. అండ్ మనం నేర్చుకోం కదా ఇన్వెంటరీని ఎట్లా వాల్యూ చేయాలి, కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇక్కడ NRV ఎంత వచ్చింది WIPకి 13,000 వచ్చింది. కాస్ట్ ఇచ్చింది క్వశ్చన్లో, కాస్ట్ ఇంకా టిల్ డేట్ ఎంత 10,000. సో కాస్ట్ తక్కువ ఉందా NRV తక్కువ ఉందా అంటే కాస్ట్ తక్కువ ఉంది. సో WIPని ఎట్లా వాల్యూ చేయాలి 10,000 వాల్యూ చేయాలి. ఇది NRV ఆఫ్ WIP. నెక్స్ట్ రా మెటీరియల్ని NRV ఎట్లా కనుక్కోవాలి. రా మెటీరియల్ని ఎట్లా వాల్యూ చేయాలనంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఫినిష్డ్ గుడ్. రా మెటీరియల్కి ఎలాంటి సెల్లింగ్ ప్రైస్ ఉన్నది ఏముండదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, రా మెటీరియల్ని ఎట్లా వాల్యూ చేయాలరా అంటే డిపెండెంట్ ఆన్ ఫినిష్డ్ గుడ్. ఫినిష్డ్ గుడ్ డిపెండెంట్, ఫినిష్డ్ గుడ్ ఎట్లా అమ్ముతుంది, ఎట్లా NRV ఉంటుంది, ఎట్లా కాస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం రా మెటీరియల్ని ఎట్లా వాల్యూ చేయాలో తెలుస్తుంది అనమాట. అంటే రా మెటీరియల్ని ఎట్లా వాల్యూ చేయాలంటే ఫినిష్డ్ గుడ్ ఎట్లా వాల్యూ చేస్తున్నావు దాన్ని బట్టి రా మెటీరియల్ వాల్యూ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఇఫ్ ఫినిష్డ్ గుడ్ అనేది మనం మార్కెట్లో ఎంత అమ్మగలుగుతున్నాం, కాస్ట్ లేదా కాస్ట్ కంటే ఎక్కువ అమ్మగలిగితే, అంటే మన దగ్గర ఫినిష్డ్ గుడ్ ఉంది దాన్ని కాస్ట్ కంటే ఎక్కువ కానీ అమ్మగలిగితే మనం రా మెటీరియల్ ఎట్లా వాల్యూ చేయాలి, వాల్యూడెడ్ కాస్ట్. రా మెటీరియల్ని కాస్ట్కి వాల్యూ చేయాలి. ఒకవేళ ఫినిష్డ్ గుడ్ సోల్డ్ బిలో కాస్ట్ అయితే మనం రా మెటీరియల్ ఎట్లా వాల్యూ చేయాలి, రీప్లేస్మెంట్ కాస్ట్కి వాల్యూ చేయాల్సి ఉంటుంది. అసలు రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే ఏంట్రా అంటే మనం కరెంట్గా ఇప్పుడు మన దగ్గర ఉన్న రా మెటీరియల్ ఏదైతే ఉందో అది మనం బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని రీప్లేస్మెంట్ కాస్ట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది ఏమైపోయింది NRV అయిపోయింది, ఇక్కడ వరకు కాస్ట్ అయిపోయింది NRV అయిపోయింది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. అలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ జాయింట్ అండ్ బై ప్రోడక్ట్స్. ఒకవేళ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం, మనం ఏదైనా ఐటమ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఏ ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, జాయింట్ అండ్ బై ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కాస్ట్ ఇంకర్ అయితే ఆ జాయింట్ ప్రోడక్ట్కి మనకు కాస్ట్ ఏదైతే ఇంకర్ అయిందో ఆ కాస్ట్ని ఎలా అలొకేట్ చేయాలో నేర్చుకున్నాం. అంటే కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జాయింట్ అండ్ బై ప్రోడక్ట్స్కి ఎట్లా అలొకేషన్ చేయాలో నేర్చుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్స్, ఒకవేళ మనకి ఏదైతే కాస్ట్ ఇంకర్ అయినామో ఆ కాస్ట్ని జాయింట్ ప్రోడక్ట్కి ఎలా అలొకేటెడ్ చేయాలి అని అంటే బేస్డ్ ఆన్ సేల్స్ రేషియో. ఇక్కడ సేల్స్ రేషియో అంటే క్వాంటిటీ కాదు, యూనిట్స్ కాదు, లీటర్స్ కాదు. సేల్స్ రేషియో అంటే అమౌంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్. అది ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం మనం. ఇన్ కేస్ ఆఫ్ బై ప్రోడక్ట్ని ఎలా వాల్యూ చేయాలో నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఆ బై ప్రోడక్ట్ నార్మల్గా ఇమ్మీడియట్ కాబట్టి దాన్ని మనం ఎట్లా వాల్యూ చేస్తాం, NRVకి వాల్యూ చేస్తాం. ఓకేనా. ఏదైతే NRV ఆఫ్ బై ప్రోడక్ట్ ఉందో దాన్ని ఏం చేయాలంటే ఏదైతే జాయింట్ ప్రోడక్ట్ని మనం రెడీ చేయడం కోసం ఇంకరైన కాస్ట్లో నుంచి ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఆ వచ్చిన అమౌంట్ ఏం చేయాలి, ఒకవేళ మన దగ్గర ఉన్న బై ప్రోడక్ట్ NRV వాల్యూ ఉంటే ఆ కాస్ట్లో నుంచి మైనస్ చేసి వచ్చిన అమౌంట్ని సేల్స్ రేషియో ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్స్కి డివైడ్ చేయాలన్నమాట. అది ఎలాగో నేర్చుకుందాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో సమ్టైమ్స్ ఏమి ఇస్తాడంటే ఆ స్క్రాప్కి బై ప్రోడక్ట్కి ప్రాఫిట్ ఇంత వచ్చింది, లేకపోతే జాయింట్ ప్రోడక్ట్కి ఇంత ప్రాఫిట్ ఇస్తాడనమాట. మనకు ఆ ప్రాఫిట్తో సంబంధమే లేదు. మనకేం కావాలి, NRV ఆఫ్ బై ప్రోడక్ట్ కావాలి. NRV ఆఫ్ బై ప్రోడక్ట్ ఏం చేయాలి, షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ జాయింట్ ప్రోడక్ట్ని మైనస్ చేయాలి. ఓకేనా. ప్రాఫిట్ని ఇగ్నోర్ చేయండి. మనకు కావాల్సినది NRV కావాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం పెట్రోలియం కంపెనీ అనుకుందాం, మనం పెట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. పెట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో మనకి పెట్రోలు డీజిల్ వచ్చింది. ఆ పెట్రోల్ డీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్న ప్రాసెస్లో సంథింగ్ ఏదో ప్రాసెస్ చేయడం వల్ల మనకేమొచ్చింది, కిరోసిన్ అనే బై ప్రోడక్ట్ వచ్చిందనమాట. సరే, ఈ పెట్రోలు డీజిల్ ఏంటిది మనం మ్యానుఫ్యాక్చర్ చేసే టైంలో మనకి ఎంత మ్యానుఫ్యాక్చర్ కాదు డిగ్ చేసే టైంలో అంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసే టైంలో మన కాస్ట్ ఎంత ఇంకర్ అయిందనంట, 10 lakhs ఇంకర్ అయిందనమాట. అయితే ఈ 10 lakhs ఎట్లా చేయాలి మనం, నార్మల్గా అయితే సేల్స్ రేషియో ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్గా ఆ రేషియోలో మనం ఈ ఏదైతే కాస్ట్ ఇంకర్ అయినామో డిగ్ చేయడానికి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి దీన్ని ఈ పెట్రోలియం డీజిల్ సేల్స్ రేషియోలో
మనం అలొకేట్ చేయాలన్నమాట. బట్ నేను ఇలాగ ఏం చెప్పిన మీకు, ఎప్పుడైనా బై ప్రోడక్ట్ వచ్చింది, ఆ జాయింట్ ప్రొడక్ట్స్ డిగ్ చేయడం వల్ల, ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఏదైనా బై ప్రోడక్ట్ వస్తే, ఆ బై ప్రోడక్ట్ యొక్క ఎన్ఆర్వి ఏదైనా ఉంటే, నెట్ రియలైజబుల్ వాల్యూ ఉంటే ఏం చేయాలి, ఈ కాస్ట్లో నుంచి మైనస్ చేసి ఏదైతే మైనస్ చేసినా వచ్చిన అమౌంట్ ఏం చేయాలి, సేల్స్ రేషియో ఆఫ్ బై ప్రోడక్ట్కి జాయింట్ ప్రోడక్ట్కి అలొకేట్ చేయాలి. పెట్రోలియం సేల్స్ ఎంత, 10 lakh రూపీస్. డీజిల్ ఎంత, 8 lakh రూపీస్. టోటల్ సేల్స్ ఎంత, 18 lakh రూపీస్. అయితే ఇక్కడ ఎన్ఆర్వి ఎంత వచ్చింది, 1,50,000 వచ్చింది కదా. మనం ఏం చేయాలి, ఇప్పుడు టోటల్ కాస్ట్లో నుంచి, కన్వర్షన్ కాస్ట్లో నుంచి బై ప్రోడక్ట్ ఎన్ఆర్వి మైనస్ చేస్తే మనకి 8,50,000 వచ్చింది. అది కన్వర్షన్ రివైజ్డ్ కన్వర్షన్ కాస్ట్ అనుకోవాలి. ఈ రివైజ్డ్ కన్వర్షన్ కాస్ట్ని ఏం చేయాలి, ఇన్ ద రేషియో ఆఫ్ సేల్స్ రేషియోగా ఎట్లా చేయాలి, కన్వర్షన్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ అమౌంట్ ఆఫ్ బోత్ జాయింట్ ప్రొడక్ట్స్ ఇంటూ సేల్ అమౌంట్ ఆఫ్ జాయింట్ ప్రొడక్ట్. ఏ జాయింట్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ కావాలనుకుంటే ఆ జాయింట్ ప్రొడక్ట్ యొక్క సేల్స్ రాయాలి. ఇక్కడనేమో టోటల్ బోత్ జాయింట్ ప్రొడక్ట్ యొక్క సేల్స్ అమౌంట్ రాసుకోవాలి, పక్కన మాత్రం ఇంటూ మల్టిప్లికేషన్ దేంతో చేయాలి, నీకు ఏదైతే జాయింట్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ కావాలో ఆ జాయింట్ ప్రొడక్ట్ సేల్స్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏంటిది, 8,50,000 టోటల్ కన్వర్షన్ కాస్ట్ డివైడెడ్ బై 18 lakhs టోటల్ సేల్స్ ఆఫ్ బోత్ డీజిల్ అండ్ పెట్రోల్. ఇంటూ నాకు ఏం కావాలి, ఇప్పుడు పెట్రోల్ కావాలి. సో పెట్రోల్ సేల్స్ వాల్యూ ఎంత, 10 lakhs చేస్తే మనకి వస్తుంది, పెట్రోల్ యొక్క కన్వర్షన్ కాస్ట్ వస్తుంది మనకి ఎంత, 4,72,222 రూపీస్ వచ్చింది. మిగతా అమౌంట్ ఏంటిది, డీజిల్ కాస్ట్. ఇది జాయింట్ అండ్ బై ప్రోడక్ట్ కాస్ట్కి ఎలా కన్వర్షన్ కాస్ట్ అనేది ఎలా అలొకేట్ చేయాలన్నది. ఎట్లా అలొకేట్ చేయాలి, బేస్డ్ ఆన్ సేల్స్ రేషియో. సేల్స్ రేషియో అంటే మీనింగ్ ఏంటిది, ఇక్కడ అమౌంట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ లీటర్స్ ఏది కాదు. ఇక్కడ ఏంటిది, సేల్స్ రేషియో అంటే అమౌంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ అనమాట. సమ్ నోట్ పాయింట్స్ క్వశ్చన్ చేసేటప్పుడు మీరేం చేయాలంటే ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా కనుక్కోవాలి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ కరెంట్ ఇయర్. చేస్తే మనకి వస్తుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లేదా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. ఓకే, ఈ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఓపెనింగ్ రా మెటీరియల్ అవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ తీసుకోవద్దు. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ లీటర్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి, యూనిట్స్గా మెజర్మెంట్ తీసుకోవాలి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్. ఎందుకోసం అంటే మనము ఫినిష్డ్ గూడ్ కోసం రా మెటీరియల్ ఎంత వాడుకున్నాం, ఎందుకోసం పర్చేజ్ కాస్ట్. ఇప్పుడు చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఫినిష్డ్ గుడ్ కాస్ట్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, రా మెటీరియల్ కాస్ట్ తెలవాలి, ఆ రా మెటీరియల్ కన్వర్జేషన్ కాస్ట్ కావాలి. ఆ రెండు కలిపితే కదా మనకు వచ్చేది ఫినిష్డ్ గుడ్ కాస్ట్. అందుకోసమే ఇక్కడ ఏం చేయాలి, రా మెటీరియల్ కన్జ్యూమ్ ఎంతనో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ డ్యూరింగ్ ద ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ డ్యూరింగ్ ద ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ చేసే మనకి వస్తుంది రా మెటీరియల్ కన్జ్యూమ్ వస్తుంది. ఇంటూ అప్పుడు ఏం చేయాలి, రేట్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. నెక్స్ట్, కరెంట్ ఇయర్లో యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ ఎంత జరిగిందంటే ఎట్లా తెలుస్తుంది మనకు, ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ ఎంతో తెలుసుకోవాలి. ప్లస్ మనకు ప్రొడక్షన్ ఇవ్వడు, పర్చేజ్ కాదు అది, ప్రొడక్షన్. అది ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ ప్లస్ ప్రొడక్షన్ మనకి ఇవ్వడు, అదే మనం అనుకోవాల్సింది. ఇది క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకుందాం. మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ క్వశ్చన్లో ఇచ్చి ఉంటాడు. అంటే ఈ ఇయర్లో ఫినిష్డ్ గుడ్ అనేది ఎంత మిగిలిపోయిందో ఇచ్చి ఉంటాడు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చి ఉంటాడు. దాన్ని ఏం చేయాలి, మైనస్ చేయాలి. మనకేమొస్తుంది అప్పుడు, ఈజ్ఈక్వల్ టు సేల్సే కదా. ఈ ఇయర్లో ఎంత సేల్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ చేసినామంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్, ఈ ఇయర్లో కరెంట్ ఇయర్లో ఎంత ప్రొడక్షన్ చేసినాం మైనస్ క్లోజింగ్ స్టాక్ చేసినాం. సో మనకు సేల్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ కదా వచ్చేది. సో సేల్స్ కూడా ఇస్తారు క్వశ్చన్లో. సో మనకేం కావాలి, ప్రొడక్షన్ కావాలి. ఏమవుతుంది, మిస్సింగ్ ఫిగర్ ప్రొడక్షన్. ఇలా మనం కరెంట్ ఇయర్ ప్రొడక్షన్, యాక్చువల్ ప్రొడక్షన్ కరెంట్ ఇయర్లో ఎంత చేసినా తెలుసుకోవటం. ప్లస్ రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్ కోసం ఎంత వాడుకొని తెలవాలని చేయాలి, ఈ పైన ఫామ్లో ఉన్న ఫామ్లో వాడాలి. సమ్ క్వశ్చన్స్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి, ఆ క్వశ్చన్లో నుంచి నేను తీసుకొచ్చి ఇక్కడ రాసిన ఫామ్లో. ఓకేనా. దిస్ ఈజ్ కంప్లీట్ రివిజన్ అబౌట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. థ్యాంక్ యూ ఆల్.